సరే అత్తరా, నువ్వు ఆడనే ఉండు. చిట్టి పైసల కోసం అని చెప్పేసి అత్త వచ్చి నీతో మాట్లాడి దాంతో కూడా కొంచెం మాట్లాడినట్టుంటుంది. సరే రారా, నేను ఇక్కడనే ఉన్నా మరి. సరేరా అత్తానా. సరేరా. రే నీకేడో పని లేదారా? నీ టాపిక్ చూసుకోక మధ్యలో నా పేరుని తీస్తారా? మరి ఏం చేయను, పైసల కోసం నాకు జాబ్ కొడతాడు. నాకేం చెప్పని అర్థం కాక నీ పేరు చెప్పి టాపిక్ డైవర్ట్ చేసింది. అరే ఆ అన్వేష్ గడు ఎప్పుడు నా ఎంబడ పడతాను నీకు తెలుసు కదా, అవసరం అయిపోయి నా గురించి చెప్పడం ఆయనకి. కాదే నీ టాపిక్ తీస్తే ఇంత సీరియస్ అవుతాను, ఇప్పుడు వాడు ఇంటికి వస్తాను. మరి ఏం చేస్తావే? అరే ఈ ఎంకి పెళ్లి సుబ్బు సాగుకు వచ్చినట్టు నీ అప్పులో నా ఇంటి మీద ఎత్తాను ఏంద్రా నువ్వు? ఓ పిచ్చిదానా, అప్పులలో ఇంటికి తీసుకొస్తలేనే, అప్పిచ్చితో ఇంటికి తీసుకొస్తానే. అసలు ఏం మాట్లాడుతానవరా? నాకేం అర్థం కావట్లేదు, కొంచెం అర్థమయ్యేటట్టు చెప్పు. అరే కోప్పాడికే నీకు అన్ని విషయాలు చెప్తాను, ఇక్కడ వచ్చి ప్రశాంతంగా ఇక్కడ కూర్చో. నువ్వు మళ్ళీ స్కెచ్ చేస్తున్నావు, అది ఫ్లాప్ అయింది అనుకో, నీ సంగతి చెప్తారా ఇక. అదే ఇప్పటివరకు మనం చేసిన ప్లాన్ ఏమైనా ఫెయిల్ అయినాయనే, ఇప్పుడు నేను చెప్పేది వినవేను. సరే గురువు గారు, కొంచెం ఆ ప్లాన్ ఏంటిదో బోధించండి. ఇగోవే, ఇప్పుడు నేను ఉన్న సిచ్యువేషన్లో ఈ చిట్లకి వెళ్ళి బయటపడ